హలో ఫ్రెండ్స్, ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయిపోయింది. మరి ఫ్లైఓవర్ కింద పరిస్థితి ఏంది? ఎప్పుడు కూడా ఫ్లైఓవర్ అయినా కూడా కింద వర్క్స్ జరుగుతూ ఉంటాయి. రోడ్డు వెడల్పు కార్యక్రమం ఒకటి ఉంటుంది, అలాగే రోడ్డు డ్యామేజ్ అయిపోతుంటాయి, చూసారా ప్యాచ్లు. సో అవన్నీ కూడా ఆరాంఘర్ ఫ్లైఓవర్ కింద అయితే వర్క్స్ భారీగా జరుగుతున్నాయి. సో ఇది రోడ్డు వైండింగ్ వెడల్పు చేస్తున్నారు చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అంటే పైన పోయే వాళ్ళకి కాదు, కింద పోయే వాళ్ళు కూడా చాలా ముఖ్యం. ప్రతి గవర్నమెంట్కి వీళ్ళ సౌకర్యం కూడా చూడాలి. సో రోడ్డు అది ఫ్లైఓవర్ కింద వర్క్స్ అన్నట్టు. మరి దీంట్లో పార్కులు గిరుకులు ఏమైనా పెడతారా? ఎందుకంటే ఖాళీగా వదిలేస్తే బండ్లు పార్కింగ్ చేసుకుంటారు ప్రతి ఏరియాలో. ఇక్కడ ఓల్డ్ సిటీ ఏరియా కాబట్టి మామూలుగా ఉన్నది ఇక్కడ. సో అందుకని చెప్పేసి అవి కడతా ఉన్నారు, కట్టాలి కూడా. ఇది వచ్చేసి యూటర్న్కి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. రోడ్డు రోలర్ వర్క్ చేస్తూ ఉంది. ఇదైతే కొంచెం టైం పట్టేటట్టే ఉంది. ఈ వరకు అంత ఈజీ కాదు. ఇంకా దాదాపు ఒక 2-3 నెలలు అయితే పట్టవచ్చు కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి అనిపిస్తుంది. అలాగే డౌన్ అండ్ అప్ ర్యాంపుల వర్క్ కూడా జరుగుతూ ఉంది. కాకపోతే రోడ్డు మాత్రం సువిశాలంగా చాలా విశాలంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూడండి, ఇది మొత్తం కూడా గోడ లాంటిది కడతా ఉన్నారు. సో వర్క్స్ అయితే త్వరితగతిన అయితే జరుగుతూ ఉన్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా ఇదంతా చూడండి, మరి పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది. ఇంకా మట్టే ఉంది మొత్తం కూడా. వీటన్నిటిని కూడా బాగు చేయాలి, రోడ్లు వేయాలి. ఇదంతా చాలా వెడల్పు అయితే ఉంది. ఇక మధ్యలో ఈ తీసేస్తారు, గుళ్ళు ఏమైనా ఉంటాయితే తీయరు ఖచ్చితంగా, మన అందరికీ తెలిసిందే. సో కాబట్టి త్వరలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ కింద వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి దేదీప్యమానంగా ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఎందుకంటే ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్ అనే మాట అయితే ఖచ్చితంగా ఉండదు ఈ లైన్లో, 200%. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎవరైనా ఆ ఏరియాలోకి ఖచ్చితంగా వెళ్ళుంటే చూసి వర్క్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దాదాపుగా గవర్నమెంట్కి 4,000 కోట్ల డెఫిసిట్ ఉన్నా కూడా ఆదాయము వర్క్స్ అయితే చాలా ఇదని కాదు, వేరే వర్క్స్ కూడా చాలా ప్రారంభించింది. అంటే మన SRDP ఆధ్వర్యంలో, హైదరాబాద్ మన స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే. మరి మామూలు విషయం కాదు. నిధులు ఇంకెక్కడెక్కడి నుంచి తెస్తారో తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. దాదాపు 4,000 కోట్లు అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే మనకు నెలవారీ ఖర్చులు తెలంగాణ గవర్నమెంట్కి అయ్యేది వచ్చేసి 22,000 కోట్లు. 22,000 దాదాపు కొంచెం పైన ఒక 22,500 కోట్లు ఎంత అంటూ ఉన్నారు. సో అంత ఖర్చు అవుతుంది జీతాలకు కానీ మెయింటెనెన్స్కి కానీ అన్నిటికి కలిపి. అయితే వచ్చే ఆదాయం వచ్చేసి 18,500 కోట్లు మాత్రమే వస్తుందట ప్రస్తుతానికి వచ్చే ఆదాయం. సో కాబట్టి ఒక 4,000 కోట్లు డెఫిసిట్ అంటే మామూలు విషయం కాదు. అయినా కూడా చాలా వర్క్స్ అయితే DPRలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇంకా పార్క్స్ కావచ్చు, అంటే రంగులు వేయటం కావచ్చు, అంటే చౌరస్తాలను డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆరాంఘర్ ఫ్లైఓవర్ అయితే అయిపోయింది కాబట్టి కింద వర్క్స్ మాత్రం అంటే ఫాస్ట్గానే జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎండ్ వరకు వీడియో ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.